రోములో పవిత్ర సేవలు అందిస్తున్నటువంటి గురువే ఈ ఫెలిక్స్ గారు. ఆనాటి డియోక్లేషియస్ చక్రవర్తి క్రైస్తవులను చిత్రహింసలకు గురి చేస్తూ ఉండేవాడు. అలాగే ఫెలిక్స్ గారికి కూడా మరణ శిక్షను విధించాడు. ఆ శిక్ష అమలు జరపడానికి తీసుకువెళుతూ ఉండగా ఒక అపరిచితుడు ఎదురుగా పరిగెట్టుకుని వచ్చాడు. అతడు కూడా క్రైస్తవుడే. ఫెలిక్స్ గారు పొందబోయే మరణాన్ని గుర్తు చేసుకొని గొంతెత్తి ఫెలిక్స్ గారిని చూపిస్తూ, ఈ వ్యక్తి నమ్మిన సిద్ధాంతాన్ని నేను కూడా నమ్ముతున్నాను. యేసుక్రీస్తే నిజమైనటువంటి దేవుడు. అతనితో పాటు నేను కూడా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గట్టిగా అరిచాడు. ఆ మాటలు విన్న మెజిస్ట్రేట్, ఆ క్రీస్తు సాక్షి అయినటువంటి ఆ వ్యక్తిని కూడా బంధించండి అని ఆజ్ఞలు జారీ చేశాడు. ఫెలిక్స్ గారితో పాటు అతన్ని కూడా బంధించి అనేక చిత్రహింసలకు గురి చేశారు. క్రీస్తు భక్తులైనటువంటి వీరిద్దరిని తల నరికి వేద సాక్షి మరణానికి గురి చేశారు. అయితే ఆ అపరిచితుడి పేరు ఎవరికి తెలియకపోవడంతో అతన్ని అడక్టస్ అని స్మరించుకుంటూ ఉన్నారు.